మొన్ననే సబ్మిషన్ చేసినాను ఉస్మానియా యూనివర్సిటీలో. పరిశోధన చేస్తాం. దిస్ ఇస్ వాట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. ఎన్నో తీసినాం, ఎన్నో విషయాలు తీసినాం. అదానికి ఎట్లా బయ్యారం కట్టబెట్టిర్రో రీసెర్చ్ చేసి చూసినాం. ఆ డాక్యుమెంట్స్ అందులోనే ఉన్నాయి. ఆ ఫోన్ ఎందుకు అవసరం వచ్చింది రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వానికి? ఎంత జల్ది అయితే మా డిమాండ్ ఏంటిదంటే తక్షణమే ఆ ఫోనుని కోర్టులో డిపాజిట్ చేయాలి. అది రేవంత్ రెడ్డి గారి పోలీస్ దగ్గర ఉంటే సురక్షితంగా ఉండదు. మాకు పూర్తి అనుమానాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా బేస్ కానివ్వండి, మా గ్రామస్థాయి కమిటీలు కానివ్వండి, గ్రూపులు కానివ్వండి, అవన్నీ చూడడానికే ఈ ఫోన్ అసలు నిజంగానే ఇంకా మాదాపూర్ పిఎస్లు ఉందా, రేవంత్ రెడ్డి గారి దగ్గర చేరిందా అనేది మాకు ఒక అనుమానం ఉన్నది. దయచేసి పోలీసులను కూడా మేము కోరుతున్నాం, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న రాజకీయంలో మధ్యలో మీరు పావులుగా మారకండి. అధికారం శాశ్వతం కాదు. మీరు ఏ విధంగా వచ్చిన 100 రోజుల్లోపే మీరు ఈ విధంగా చేస్తుంటే కరెక్ట్గా ఉండదు. మేము ఇలా చేయలేదు. ఒక్క పేరు చెప్పండి ఎవరిదన్నా ఇట్లా ఫోన్లు. అరే యూట్యూబ్లను పెట్టేసి మా మీద ఎన్ని అబాండాలు బూతులు తిట్టినా కూడా, ఏనాడు ఎక్స్టార్షన్లకు చేసినా కూడా ఏనాడు ఎవరి ఫోన్ సీజ్ కాలేదు. ఇదా మీరు చెప్తున్న ప్రజాస్వామ్యం? దీని మీద త్వరలో ఇమీడియట్గా ఈ అన్ని బేసిస్గా ఒక ఆల్రెడీ నిన్న లీగల్ టీంతోనే వెళ్ళడం జరిగింది. దీని మీద న్యాయ పోరాటం చేస్తాం. సుప్రీంకోర్టు అయినా పర్లేదు, హైకోర్టు అయినా పర్లేదు, డెఫినెట్గా దీని మీద పిటిషన్ చేసి, ఎందుకంటే మొబైల్ ఫోన్ వాళ్ళ దగ్గరనే ఉన్నది, అందులో కీలకంగా డేటా ఉన్నాయి, లాక్ చేసినాను. అయినా కూడా వాళ్ళు దాని పాస్కోడ్స్ అవన్నీ కూడా అడిగారు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు చేసిన దాంట్లో ఎక్కడ కూడా ఇన్ టెక్స్ట్ వాళ్ళు తీసుకోలేదు దట్ నా మొబైల్ ఫోన్ని సీజ్ చేసిండ్రు అనేది ఎక్కడ కూడా మాతో రాపించుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద లీగల్ రెమెడీస్ విషయంగా లీగల్ కేసు ముందుకు పోతుంది. థ్యాంక్ యూ. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ నా సహచరుడు ప్రశాంత్ గారిని పోలీస్ స్టేషన్కి పిలిచి మీకు నోటీస్ ఇవ్వాలని పిలిచి, ఒక సోషల్ మీడియా పోస్ట్ పైన నోటీస్ ఇస్తామని పిలిచి ఆయన ఫోన్ సీజ్ చేయడం అనేది ఏదైతుందో దాన్ని మా